వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం అక్టోబర్లో సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. సో చూద్దాం. ముందుగా ఇక్కడ పిఎం గతిశక్తి 3వ వార్షికోత్సవ జరిగిందనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉన్నది. సో పిఎం గతిశక్తి 3వ వార్షికోత్సవం. సో దీనికి సంబంధించి మరి ఈ స్కీమ్ ఏంటి అనేటువంటి అంశం మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్. పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ అండి. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో మౌలిక వసతులను డెవలప్ చేయటం, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. సో దీనిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం చేస్తారు అంటే రోడ్లు వేయటం కానీ, రైల్వే లైన్స్ని డెవలప్ చేయటం కానీ, కొత్త లైన్స్ వేయటం లేదా వేసినటువంటి లైన్స్ని ఎక్స్టెన్షన్ చేయటము, బ్రిడ్జెస్ లేని దగ్గర బ్రిడ్జుల్ని కట్టడము, దాని తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అంటాం, FOB అంటాం. సో వాటిని కన్స్ట్రక్ట్ చేయటము, దాని తర్వాత అర్బన్ డెవలప్మెంట్ చేయటము, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని డెవలప్ చేయటము, గ్యాస్ పైప్ లైన్లను వేయటము. సో గ్యాస్ పైప్ లైన్లను కొత్తగా వేయటం లేదా ఉన్న వాటిని రెనోవేషన్ చేయటము. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే రోడ్స్ ఇంటర్లింకింగ్ చేయటం. సో రోడ్స్ వేసి దాన్ని ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంటర్లింక్ చేయటం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని ఉంటాయండి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం. దాని తర్వాత నిమ్స్ అంటాం. సో ఇవి నథింగ్ బట్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అయినా కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ అయినా కానీ వీటిని ఇంటర్ కనెక్ట్ చేయటం అనమాట. సో అట్లా చేసేటువంటి ప్రాజెక్టే స్కీమే పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చేయబోతా ఉన్నారు, దాదాపు దీనికి సంబంధించి 15.39 లక్షల కోట్ల రూపాయలను ఫండ్ని ఏర్పాటు చేశారు, కేటాయించారు. దీని ద్వారా దాదాపు 208 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ప్రాజెక్టులు అవి కూడా వాటిని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో వాటిల్లో మనం చూసుకున్నట్లయితే 101 రోడ్లు, హైవేలు, 73 రైల్వే లైన్స్, 12 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, 4 గ్యాస్ ప్లాంట్లు, సో చమురు గ్యాస్ ప్లాంట్లను డెవలప్ చేయబోతా ఉన్నారు ఈ స్కీమ్ ద్వారా. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్ దేనికి సంబంధించిందో గుర్తుపెట్టుకోవాలి. సో దేనికి సంబంధించింది, భారతదేశంలో మౌలిక వసతులను డెవలప్ చేయటము, రోడ్లు వేయటము, బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయటము, గ్యాస్ ప్లాంట్లను కన్స్ట్రక్ట్ చేయటము, ఎకనామిక్ కారిడార్స్ని కన్స్ట్రక్ట్ చేయటం, నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, లేదంటే మనందరూ తెలుసు కదా ఇప్పుడు ఇండియాలో భారతదేశంలోనే కొన్ని ఇండస్ట్రియల్ జోన్స్ని నిర్మిస్తూ ఉన్నారు. లైక్ విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ జోన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇదే విశాఖపట్నం నుంచి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై వరకు కూడా కనెక్టివిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. చెన్నై టు ఈ పార్క్లో ఉన్నటువంటి బెంగళూరు నుంచి ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీకి కనెక్టివిటీ, ఢిల్లీ నుంచి మళ్ళీ కోల్కతాకి కనెక్టివిటీ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యలో ఇంటర్ కనెక్టివిటీని కూడా చేస్తూ ఉన్నారు ఈ యొక్క పిఎం గతిశక్తి అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా. సో ఇది ఇక్కడ ఆబ్జెక్టివ్గా మనం గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఇక్కడ. సో లైక్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు వేరియస్ ఎకనామిక్ జోన్స్. సో ఇదే పిఎం గతిశక్తి ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అండి, మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతా ఉన్నారు. సో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం లేదు, అవసరం ఉన్నటువంటి ప్లేసెస్లో రైల్ రూట్స్ని వేయటము, రోడ్ రూట్స్ని వేయటము, లేదు అంటే వాటర్ వేస్ని డెవలప్ చేయటము. అర్థమైందా? సో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ వేరియస్ మీన్స్ లైక్ రోడ్వేస్, రైల్వేస్, వాటర్వేస్, ఇఫ్ నెససరీ త్రూ ఎయిర్వేస్. ఓకేనా. సో ఇదే ప్రాజెక్ట్. సో ఇదంతా కూడా దేనికి సంబంధించింది, ఈ గతిశక్తికి సంబంధించినటువంటి అంశాలు అండి. దాంతోపాటు ఇంకొక అంశం ఇంకా ఏం చేయబోతున్నారు అంటే కార్గో కెపాసిటీని. సో అంటే కార్గో కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ గూడ్స్, వస్తువులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేసేటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో సో దాన్ని పెంచేటువంటి కార్యక్రమం అండి. అర్థమైందా? ఇప్పుడు 2020లో
లైక్ మిలియన్ మెట్రిక్ టన్స్ కాలంలో లైక్ 1282 మిలియన్ మెట్రిక్ టన్స్ని కార్గోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేసేటువంటి కెపాసిటీ ఉంది. దాన్ని ఇప్పుడు డెవలప్ చేశారు. ఎంతకి 1759 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీని పోర్టుల ద్వారా రవాణా చేసేటువంటి కెపాసిటీని డెవలప్ చేస్తారు. ఇదంతా కూడా దీనికి సంబంధించింది పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ కింద డెవలప్ చేసినటువంటి కాన్సెప్ట్స్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నేషనల్ వాటర్వేస్ ద్వారా, జల మార్గాల ద్వారా కూడా సరుకులను రవాణా చేసేటువంటి కెపాసిటీని పెంచుతూ ఉన్నారు. దాని తర్వాత గంగా నది. మనందరం తెలుసు భారతదేశంలోనే అతిపెద్ద నది ఏదో తెలుసా? గంగా నది. భారతదేశంలోనే అతిపెద్ద నది వచ్చేసి గంగా. దీని యొక్క లెంత్ ఎంతో తెలుసా? 2525 కిలోమీటర్ల మేర. ఇంత పెద్ద గంగా నది, దీనికి చాలా ఉపనదులు కూడా ఉండటం జరిగింది. ఇదే నది ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా ప్రవహిస్తూ ఉన్నది. అంత పెద్ద నదిని ఏం చేస్తున్నారంటే వాటర్వేస్గా జల మార్గాలుగా డెవలప్ చేస్తూ ఉన్నారు. జల మార్గాల ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి చీప్గా అతి తక్కువ రేట్స్కే కార్గోని వస్తువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం తీసుకెళ్ళగలేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మార్గాలలో అంటే ఇప్పుడు రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్, వాటర్వేస్, ఈ నాలుగిట్లో అతి తక్కువ రేటుకే ఖర్చుతో వస్తువులను ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతం తీసుకెళ్ళగలిగినటువంటి ఏది అన్నప్పుడు వాటర్ వేస్ అండి. అర్థమైందా? నీటి మార్గం ద్వారా అతి తక్కువ రేటుకి వస్తువులను కార్గోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ చేయవచ్చు. మనందరం తెలుసు, ఇప్పుడు చూసాం ఆల్రెడీ గంగా నది ఇంత పెద్ద నది. దాని తర్వాత ఇంకా నదులు ఉన్నాయి. బ్రహ్మపుత్ర కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, యమున కానీ, హుగ్లీ కానీ, కావేరి కానీ, పెన్నా కానీ, ఈ నదులు మొత్తాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నారు. ఒక నదికి ఇంకో నదికి కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఈ స్కీమ్ ద్వారా చేసి రవాణా మార్గాన్ని డెవలప్ చేసి వస్తువులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత మనం చూసుకోవాల్సి వస్తే, ఇదే గతిశక్తి ద్వారా భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చబోతూ ఉన్నారు. ఇది ఒక డెవలప్మెంటల్ వర్క్ అండి. దీనివల్ల మనకు కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా, భారతదేశం గతంలో అగ్రికల్చర్ కంట్రీగా మనం పిలిచేవాళ్ళం. వ్యవసాయ ఆధారిత దేశంగా భారతదేశాన్ని మనం పిలిచేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన ఏంటి అంటే, వ్యవసాయ ఆధారిత దేశమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా, పరిశ్రమలు కలిగినటువంటి దేశంగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన స్కీమే గతిశక్తి అనేటువంటి స్కీమ్. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు, ఉద్యోగ కల్పన అనేటువంటిది చేయొచ్చు అండి. ఇదొక బెనిఫిట్గా మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగ కల్పన ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? రైట్ లైక్ పబ్లిక్ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేటువంటి భారతదేశంలో ఉండవు. దేశం యొక్క దేశస్థూల ఆదాయం జీడిపి అనేటువంటిది గణనీయంగా పెరగవచ్చు. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకున్నది. ఏం టార్గెట్ పెట్టుకున్నది అంటే, రాబోయేటువంటి 2030 లోపు భారతదేశం యొక్క ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీగా తీసుకురావాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? 5 ట్రిలియన్ ఎకానమీ 2030 లోపు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒకవేళ భారతదేశము గనక 5 ట్రిలియన్ ఎకానమీ మార్క్కి చేరింది అనుకోండి, అప్పుడు భారతదేశము జీడిపి పరంగా ప్రపంచ దేశాలలో 3వ ప్లేస్లోకి వెళ్ళబోతూ ఉంటుంది. అర్థమైంది కదా? 3వ ప్లేస్లోకి భారతదేశం వెళ్ళబోతూ ఉంది. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ కూడా అదే. 2030 లోపు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశంగా మార్చాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఈవెన్ దీనికి సంబంధించిందే ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, అంతర్జాతీయ ద్రవ్య నిధి అని పిలుస్తాం. వీరు కూడా మనం రిలీజ్ చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. 2030 కల్లా భారతదేశము ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతా ఉంది అని చెప్పారు. ఇదొక అంశం. మరి ప్రస్తుతము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత జీడిపి పరంగా చూసుకున్నట్లయితే, భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 5th ప్లేస్లో అండి. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే
యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మొదటి స్థానంలో. రెండవ స్థానంలో చైనా ఉంది. మూడవ స్థానంలో జపాన్ ఉంది, జపాన్. నాలుగవ స్థానంలో జర్మనీ ఉంది. ఐదవ స్థానంలో వచ్చి భారతదేశం ఉంది అండి. ఐదవ ప్లేస్లో భారతదేశం ఉంది. ఆరవ ప్లేస్ వచ్చేపాటికి యునైటెడ్ కింగ్డమ్ ఉంది. సో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి మనల్ని దేశాన్ని మూడవ ప్లేస్లోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, రైట్? సో దాని తర్వాత ఇంకొక అంశం మనం చెప్పుకోవచ్చు, పర్చేజ్ పబ్లిక్ లేదంటే పర్చేజ్ పవర్ ప్యారిటీ అంటాం. దీన్ని తెలుగులో కొనుగోలు శక్తి అండి. దీన్ని ఏమంటామంటే కొనుగోల లైక్ పర్చేజ్ పవర్ ప్యారిటీ. సో కొనుగోల శక్తిగా మనం చెప్తూ ఉంటామండి. ఓకేనా? సో కొనుగోల శక్తిగా మనం చెప్తూ ఉంటాం. దీని ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు థర్డ్ ర్యాంక్. సో కొనుగోలు శక్తిలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 3వ ప్లేస్లో ఉన్నాం. జీడిపి పరంగా 5th ప్లేస్లో ఉన్నాం. ప్రజెంట్ ఫ్యూచర్లో చేరబోతూ ఉన్నాం థర్డ్ ప్లేస్కి. 2040 కల్లా ఇంకొక ఎజెండా మనం పెట్టుకున్నాం. సో రాబోయేటువంటి 2040 కల్లా భారతదేశాన్ని రెండవ ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోనే రెండవ ఆర్థిక శక్తిగా మార్చాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది 2047కి. అప్పటికి 2047 అంటే అప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ అండి, 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటాం. ఆ సందర్భంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం, రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా భాజపా ఎంపీ ఘనశ్యామ్ అండి. సో సింపుల్గా అపాయింట్మెంట్స్లో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఏమని అంటే, ఇటీవల రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారు? రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి చైర్మన్గా ఎవరిని నియమించారు? ఎవరిని అంటే బీజేపీకి చెందినటువంటి ఎంపీ అయినటువంటి ఘనశ్యామ్ను నియమించారు. సో ఈయన రాజస్థాన్కు చెందినటువంటి ఎంపీ అండి. ఓకేనా? సో ఇదొక అంశం. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వివిధ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయండి. ఉంటాయి. వీటిలోని రకాలు ఉంటాయి. మళ్ళీ స్టాండింగ్ కమిటీ అని, అడ్హాక్ కమిటీ అని. సో పార్లమెంట్ కమిటీస్ ఉంటాయి. ఈ పార్లమెంట్ కమిటీస్ వచ్చేసి లోక్సభలోనూ ఉంటాయి, అదేవిధంగా రాజ్యసభలోనూ ఉంటాయి. మళ్ళీ వీటిలోని రకాలు ఉన్నాయి. స్టాండింగ్ కమిటీ అని, అడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. స్టాండింగ్ లేదా అడ్హాక్ కమిటీస్ అని. సో అడ్హాక్ కమిటీ అంటే నథింగ్ బట్ టెంపరరీ కమిటీస్ అండి. ఏదైనా లైక్ ఒక ఇష్యూ సంబంధించి టెంపరీగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ అడ్హాక్ కమిటీస్ వేస్తూ ఉంటారు. స్టాండింగ్ కమిటీస్ ఏమో పర్మనెంట్గా ఉండేటువంటి కమిటీస్. ఓకేనా? సో దీనిలోనే ఈ కమిటీస్ చెందినవే ఎథిక్స్ అనేటువంటి కమిటీ అనమాట. సో ఎథిక్స్ కమిటీ దేనికి సంబంధించింది అంటే, లైక్ మనం చూడవచ్చు, నైతిక విలువలను కాపాడటానికి, నైతిక విలువలు ఎవరైనా కోల్పోతే వారిపైన చర్యలను తీసుకునేటువంటి కమిషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత రాజ్యసభ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు చెప్తారా? రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరై ఉండొచ్చు? వైస్ ప్రెసిడెంట్. సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆయనే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరండి? జగదీప్ ధన్కడ్. సో జగదీప్ ధన్కడ్ ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశం యొక్క వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైతే భారతదేశంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబడతారో ఆ వ్యక్తే ఆటోమేటిక్గా రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. సో అందుకే దాన్ని ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ లేదా చైర్మన్గా మనం చెప్తూ ఉంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం. ఓకే, సో తర్వాత డిస్కస్ చేద్దాం వేరే ఇష్యూలో. నెక్స్ట్, సో ఇవి మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి వివిధ కమిటీస్ అండి. ఓకేనా? సో స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీస్లోనే ఫినాన్షియల్ కమిటీస్ అంటాము. ఫినాన్షియల్ కమిటీస్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అని ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇదే స్టాండింగ్ కమిటీలో కమిటీస్ టు ఎంక్వైరీ అని ఉంటాయి. మళ్ళీ దీనిలోనే కమిటీ ఆన్ పెటిషన్స్ అని, కమిటీ ఆఫ్ ప్రివిలేజెస్ అని
ఎథిక్స్ కమిటీ. మీకు చెప్పానా ఎథిక్స్ కమిటీ అన్నామా? సో ఆ ఎథిక్స్ కమిటీయే వన్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ. దే ఆర్ మెంట్ ఫర్ ఎంక్వైరీ ఆఫ్ మెనీ ఇష్యూస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎథిక్స్ ఆఫ్ ద పర్సన్స్. సో మిగిలినటువంటి కమిటీస్ ఇవన్నీ కూడా. సో ఇండియన్ పాలిటీలో ఆల్రెడీ మీరు డిస్కస్ చేస్తారు కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ హియర్. నెక్స్ట్ ఇంకొక అంశం, హంసఫర్ పాలసీని ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ. హంసఫర్ పాలసీని ఆవిష్కరించినటువంటి మంత్రి, ఏ మంత్రి అండి? మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ పాలసీని ఆవిష్కరించారు. మరి ఈ హంసఫర్ పాలసీ దేనికి సంబంధించింది అంటే మిత్రమా, నేషనల్ హైవేస్ భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఆ నేషనల్ హైవేస్ వెంబడి ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేయటము, కేఫ్లను ఏర్పాటు చేయటము, ఫ్యూల్ స్టేషన్స్ పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయటము, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయటము, పార్కింగ్ ఏరియాస్, టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్, ఏటీఎంస్, వెహికల్ రిపేర్ షాప్స్, ఫార్మసీస్ ఏర్పాటు చేయడం. సో ఫైనల్గా హంసఫర్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటి వెంబడి మనుషులకు కావలసినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి పాలసీయే హంసఫర్ అనేటువంటి పాలసీ. ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎవరండి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ద్వారా అమలు చేయబోతా ఉంది. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, నెక్స్ట్ అంశం. సో మంత్రి మనం చూసుకున్నట్లయితే నితిన్ గడ్కరీ ఉన్నారు. సో అంతకుముందు పాత గవర్నమెంట్లో కూడా, అంతకుముందు బీజేపీ గవర్నమెంట్లో కూడా ఆయనే మినిస్టర్, ఇప్పుడు కూడా ఆయనే మినిస్టర్. నెక్స్ట్ అంశం, తాజ్మహల్ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు. దీని గురించి మనం ఒక అంశం మాట్లాడుకుందాం. ముందుగా ఈ మాల్దీవుల అధ్యక్షుడి పేరు ఏంటి అంటే మహమ్మద్ మౌజీ. ఆయన పేరేంటో తెలుసా? మహమ్మద్ మౌజీ. ఈయన భారతదేశానికి వచ్చారు. దీనికంటే ముందు మహమ్మద్ మౌజీ ఏం చేశారో తెలుసా? ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇండియా అవుట్ అనేటువంటి నినాదంతో భారతదేశం పైన వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఈ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ మౌజీ ఏం చేశారు అంటే ఇండియాకి అగెనిస్ట్గా ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేటువంటి దాన్ని ఆయన రన్ చేయడం జరిగింది భారతదేశం వ్యతిరేకంగా. సో మహమ్మద్ మౌజీ ఈజ్ ఏ ప్రో చైనీస్ అంటాం. సో చైనాకి సానుకూలంగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి అండి. అర్థమైందా? సో ఈయన ఏం చేశారంటే గతంలో మాల్దీవ్స్ ప్రెసిడెంటే కదా, సో ఈయన క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లు భారతదేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. సో భారతదేశం లైక్ చెప్పాలంటే ఇండియా ఈజ్ ఎ పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్, సో ఇండియన్ మినిస్టర్స్ ఆర్ వేస్ట్ ఫెలోస్ అని చెప్పేసి ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. వెంటనే ఇండియన్ గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అవ్వటం జరిగింది. సో క్రమేపీ ఏం చేశారంటే మాల్దీవ్స్ ప్రభుత్వంతో ఏదైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్కంటిన్యూ చేయడం జరిగింది. సో దాంతోపాటు మాల్దీవ్స్ అనేటువంటి ప్రాంతము భారతదేశం పైన డెవలప్ అయినటువంటి ప్రాంతం. మాల్దీవ్స్ అనేటువంటి ఒక దేశం భారతదేశం పైన ఆధారపడినటువంటి దేశం అండి. ఏ విధంగా అంటే మాల్దీవ్స్లో టూరిజం ఎక్కువగా ఉంటుంది, పర్యాటక రంగం. సో మాల్దీవ్స్కి పర్యాటకులు ఏ దేశం నుంచి ఎక్కువ పోతూ ఉన్నారంటే భారతదేశం నుంచి. సో వెంటనే ఎవరైతే ఈ మహమ్మద్ మౌజ్ అనేటువంటి వాడు చైనాకి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి వాడు భారతదేశం పైన నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు వెంటనే మనం ఏం చేసాము అంటే టూరిజం సెక్టార్ని మనం హోల్డ్లో పెట్టాం. సో భారతదేశం నుంచి దాని తర్వాత పర్యాటకులు ఎవరు కూడా మాల్దీవ్స్ దేశానికి వెళ్ళట్లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఏం జరిగింది, మాల్దీవ్స్ దేశం యొక్క జీడిపి కొలాప్స్ అయింది. మాల్దీవ్స్ దేశం యొక్క ఫినాన్షియల్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో నష్టాల్లో ఉన్నారు. సో అందుచేతన మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క కాళ్ళు పట్టుకొని అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. మేము పూర్తిగా నష్టాల్లో ఉన్నాం, మేము తప్పు పని చేసాం, మీతో బంధం తెంచుకొని మేము తప్పు పని చేసాం, సో మేము కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు భారతదేశానికి ఎప్పటికీ కూడా భారతదేశానికి మదర్ నేచర్ ఉంటుంది. అంటే మదర్ నేచర్ అంటే తల్లి ప్రేమ లాంటిది.
సో ఎట్లా ఉంటుంది అంటే భారతదేశము ప్రపంచంలో తల్లి ప్రేమలాగా ఉన్నటువంటి దేశం. ఎవరికి ఏ కష్టాలు వచ్చినా వాడు శత్రువు అవని మిత్రుడు అవని భారతదేశంలో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కానీ ముందుండి సహాయం చేసేటువంటి దేశమే భారతదేశం. అందుకే ఇండియా హ్యాస్ అ మదర్ నేచర్ అని చెప్తూ ఉంటారు. ఇదే స్టేట్మెంట్ని మహమ్మద్ మౌజీ ఇండియా చెప్పి సో ఇండియా దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈ మహమ్మద్ మౌజీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న లైక్ ఈ తాజ్మహల్ లాంటి ప్లేసెస్ని పర్యటిస్తూ ఉన్నాడు. సో ఇండియన్ గవర్నమెంట్ని అడిగాడు, ఈ గతంలో ఏ విధంగా అయితే ఫ్రెండ్లీగా ఉన్నామో అదే ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయండి, దాంతోపాటు మాకు కొంత డబ్బుల్ని దానం చేయండి, మేము అడుక్కుంటా ఉన్నాము అని ఈయన అడుగుతూ ఉన్నారు ఇండియన్ గవర్నమెంట్ని. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా కాదైతే అనదు, బట్ ఎంత కొంత హెల్ప్ అయితే చేస్తుంది. ఆ ఎంత అమౌంట్ హెల్ప్ చేస్తుంది అనేటువంటిది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇండియా యొక్క ఫారెన్ పాలసీలో మనకు ఒక ఎజెండా ఉంది. ఏంటో తెలుసా? ఒకటి సాగర్ అనేటువంటి ఒక ఎజెండా, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ఇదొక ఎజెండా. ఇంకొకటి ఇండియాస్ నైబర్ ఫస్ట్ పాలసీ అని ఎజెండా. దాని తర్వాత ఇంకొక ఎజెండా ఉంటుంది మనకి, యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటాం. యాక్ట్ ఈస్ట్ పాలసీ, గతంలో దీన్నే లుక్ ఈస్ట్ పాలసీగా మనం చెప్పేవాళ్ళం, లుక్ ఈస్ట్ పాలసీగా పిలిచేవాళ్ళం. అంటే పివి నరసింహారావు ఉన్న టైంలో, పిఎంగా ఉన్న టైంలో లుక్ ఈస్ట్ పాలసీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ పిఎం అయిన తర్వాత దీని పేరు మార్చారు, లైక్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అని. ఓకే, సో ఇది కూడా మన ఇండియన్ ఫారెన్ పాలసీలో వన్ ఆఫ్ ద పాలసీ, వెరీ ఇంపార్టెంట్ పాలసీ ఇది. సో దీన్ని ప్రారంభించింది 2014లో ఎవరండి? నరేంద్ర మోడీ. లుక్ ఈస్ట్ పాలసీని ప్రారంభించింది 1991లో పివి నరసింహారావు గారు ప్రారంభించారు. ఓకే, సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. దాంతోపాటు ఇండియన్ ఫారెన్ పాలసీలో మనం చెప్పుకుంటాం అలినో ఉద్యమం అంటాం, దాన్నే నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అంటాం. సో నాన్ అలైన్డ్ మూవ్మెంట్, సో ఇది కూడా భారతదేశం యొక్క ఫారెన్ పాలసీ. సో ఈ అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయవచ్చు. సో మాల్దీవ్స్ అనేటువంటి దేశం గేడు ఉంటుంది, ఇండియాకి అతి చేరువలో ఉంటుంది. మనము మాల్దీవ్స్కి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో లక్షద్వీప్ అనేటువంటి కేంద్రపాలితాన్ని మనం డెవలప్ చేయలేదు. ఇన్ కేస్ లక్షద్వీప్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతాన్ని భారతదేశం గనక డెవలప్ చేస్తే మాల్దీవ్స్కి ఎవడు పోడు టూరిజానికి. సో మాల్దీవ్స్కి ఎవరు టూరిజానికి పోకపోతే మాల్దీవ్స్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది కదా. సో అందుకోసం వీళ్ళకి మనం హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీప్ని మనం పట్టించుకోవటం మానేసాం. సో ఎందుకు అంటే అది వాడికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో, బట్ వాడు తోక జాడించాడు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ రిటర్న్ కౌంటర్ షాక్స్ ఇచ్చేపాటికి తిరిగి మళ్ళీ మన భారతదేశానికి రావటం జరిగింది. సో ఫైనల్గా ఇదంతా చరిత్ర అంతా కూడా మీకు ఫర్దర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో దానిలో నేను ప్రతి కంట్రీకి సంబంధించి కూడా ఫర్దర్గా నేను డిస్కస్ చేస్తాను మీతో. భారతదేశం ఏ దేశంతో ఎటువంటి సంబంధాలను కలిగి ఉంది, ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకుంది, ఎటువంటి మిలిటరీ ఆపరేషన్స్ చేస్తూ ఉంది, ఎటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంది, ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కస్ చేసే సమయంలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ప్రధాన మోడీ అండి. అర్థమైందా? సో ఏ ప్రాంతంలో నిర్మించారు ఈ బయోగ్యాస్ అనేటువంటివి? ఏ ప్రాంతంలో? అస్సాంలో. సో అస్సాంలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో, సో OIL అంటాం, వీళ్ళ ఆధ్వర్యంలో 4 కంప్రెస్డ్ బయోగ్యాస్, దాన్ని CBG అంటాం, ఈ ప్లాంట్లను ఆవిష్కరించారు నరేంద్ర మోడీ. క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ అంశం మనం ఒక అంశం మాట్లాడుకుందాం. సో బయోగ్యాస్, దీనే గోబర్ గ్యాస్ అని కూడా మనం పిలవచ్చండి. అర్థమైందా? సో గోబర్ గ్యాస్ అని, సో అంటే లైక్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే మనకి అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఉంటుందో, వ్యవసాయం నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ నుంచి, దాని తర్వాత ఈ పశువుల నుంచి వచ్చేటువంటి డంగ్ ఉంటుంది, పేడ, డంగ్. సో వీటి ద్వారా ఈ యొక్క కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఉత్పత్తి చేయబోతూ ఉన్నారు. సో ఈ ప్లాంట్లని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం, దేశంలో AI మౌలిక వసతుల నిర్మాణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అండి. సో మనం చెప్పుకున్నాం, మీకు స్టార్టింగ్లో చెప్పుకున్నాం,
భారతదేశంలోనే డేటా సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో రిలయన్స్ వాళ్ళు ఉన్నారని మనం డిస్కస్ చేసాం కదా. సో దానికి సంబంధించే కార్యాచరణ అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. సో రిలయన్స్ అధినేత అయినటువంటి ఈయన ఉన్నారు కదా, రిలయన్స్ అంబానీ, సో ముఖేష్ అంబానీ. సో వీళ్ళు నివిడియా అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది యుఎస్ఏలో. నివిడియా అనేటువంటి కంపెనీ యుఎస్ఏలో ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళతో టైఅప్ అయ్యారు. చూడొచ్చు ఇక్కడ. సో ఈయన పేరు, ఈ కంపెనీ యొక్క ఫౌండర్ పేరు జాన్సన్ హూంగ్ అండి. ఈ నివిడియా అనేటువంటిది ఒక డేటా సెంటర్ కంపెనీ, చిప్స్ అందించేటువంటి కంపెనీ, సాఫ్ట్వేర్ అందించేటువంటి కంపెనీ. దాంతోపాటు ఈ కంప్యూటర్లో మనకి ర్యామ్ అని ఉంటుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్ కార్డ్స్ ఉంటాయి, వాటిని తయారు చేసే కంపెనీ. దాని తర్వాత ఇదే కంప్యూటర్లో మనకి గ్రాఫిక్ కార్డ్ అని ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్స్ కార్డ్ అని ఉంటుంది. సో వీటిని తయారు చేసే కంపెనీ అనమాట. సో ఫైనల్గా నివిడియా అనేటువంటిది యుఎస్ఏకి చెందినటువంటి కంపెనీ. దాని యొక్క హెడ్ లేదంటే ఫౌండర్ వచ్చేసి జాన్సన్ హ్యూయింగ్. సో ఈ కంపెనీ చేసేటువంటి ఉత్పత్తులు ఏంటి అంటే డేటా సెంటర్స్ కావాల్సినటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటుంది, ర్యాములు తయారు చేస్తూ ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్స్లను తయారు చేస్తూ ఉంటుంది, ప్రాసెసర్లను కూడా తయారు చేస్తూ ఉంటుంది. సో ఆ కంపెనీతో రిలయన్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. సో రిలయన్స్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారు. సో ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అంటే భారతదేశంలోనే డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో 1 గిగావాట్ కెపాసిటీ కలిగినటువంటి డేటా సెంటర్ని భారతదేశంలో అనగా గుజరాత్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అర్థమైంది కదా. సో ఇదే అంశం. సో రిలయన్స్ వాళ్ళు ఏ దేశంలో డేటా సెంటర్, రిలయన్స్ వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే ఏ సెంటర్లో అండి, ఏ ప్లేస్లో, గుజరాత్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది మొట్టమొదటి డేటా సెంటర్. సో దీనిలో భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల జనాభాకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచబోతా ఉన్నారు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం, 2030 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, నేను డిస్కస్ చేస్తున్నా ఆల్రెడీ మీతో. సో భారతదేశాన్ని 2030 కల్లా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేటువంటి ఆలోచనలను కేంద్ర ప్రభుత్వము వివిధ పథకాల ద్వారా చేస్తూ ఉంది అని చెప్పుకున్నాం. లైక్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పిఎం గతి శక్తి అనేటువంటి పథకము ద్వారా. క్లియర్ కదా. సో ఇదే అండి ఇన్ఫర్మేషన్. సో 2030 కల్లా భారతదేశం యొక్క ఎకానమీని $5 ట్రిలియన్ తీసుకెళ్లేటువంటి ఆలోచన. 2047కి ఇండియా యొక్క ఎకానమీని $30 ట్రిలియన్ తీసుకెళ్లేటువంటి ఆలోచన. సో 2030కి ఏం చేస్తారు, భారతదేశాన్ని 3rd ప్లేస్లో పెట్టబోతా ఉన్నారు. 2047కి ఏమో ఇండియాని 2nd ప్లేస్లో పెట్టేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. నెక్స్ట్ అంశం, మానిటరీ పాలసీ కమిటీ అంటాం. సో వీరు రిపోర్ట్ని అందిస్తూ ఉంటారు. సో మానిటరీ పాలసీ కమిటీ యాక్చువల్గా దేనికి సంబంధించింది అంటే ఆర్బిఐ యాక్ట్ 1934 ద్వారా ఏర్పాటైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్ అండి. అర్థమైందా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ద్వారా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ముంబై వేదికగా ఏర్పాటు అవటం జరిగింది. ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో ఈ ఆర్బీఐలోనే ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారండి. ఆర్బీఐలోనే ఒక కమిటీ ఉంటుంది విత్ మెంబర్స్ ఆఫ్ 6 మెంబర్స్. ఓకేనా. సో ఆ కమిటీని ఏమంటాము అంటే మానిటరీ పాలసీ కమిటీ అంటాం. సో వీరు ఏం చేస్తారంటే మానిటరీ పాలసీ కమిటీలో ఉన్నటువంటి 6 ఇంక్లూడింగ్ ఆర్బీఐ గవర్నర్ కూడా ఒక మెంబర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 6 నెలలకి, ప్రతి 6 మంత్స్కి రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అర్థమైందా. ప్రతి 6 నెలలకి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్టే మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ అండి. సో దీన్నే మనం బై యాన్యువల్ అని కూడా మనం చెప్పొచ్చు. బై యాన్యువల్ ఏమంటాము, బై యాన్యువల్ అని పిలుస్తాం. బై యాన్యువల్ ఈజ్ నథింగ్ బట్ releasing the report for every 6 months. Releasing the report twice
ఇన్ ఎ ఇయర్. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్లు ఏముంటాయో తెలుసా? పాలసీ రెపో రేట్ ఎంత పెట్టాలి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎంత పెట్టాలి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంత పెట్టాలి, బ్యాంకింగ్ రేట్ ఎంత పెట్టాలి, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ని ఎంత పెట్టాలి అని ఉంటాయి. దాంతోపాటు ఇంకొక అంశం ఏముంటుంది అంటే, భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ద్రవ్యోల్బణం, దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఆ ఇన్ఫ్లేషన్ అనేటువంటి దాన్ని ఎంత పెట్టాలి, ఎంత ఉండాలి అనేటువంటిది కూడా ఈ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్లోనే నివేదిక రూపంలో ఇస్తారు. మరి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు భారతదేశంలో అంటే, దాన్ని మనం అంటాం 4+2 అంటాం. సో దీన్ని మనం తీసుకుంటే వచ్చేటువంటి ఫిగర్ ఎంత అంటే 2 నుంచి 6 అండి పర్సెంటేజ్లో. సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ రేట్ అనేటువంటిది ఎంత ఉండాలి అంటే 2% నుంచి 6%గా ఉండాలి. అంతకంటే తక్కువ ఇన్ఫ్లేషన్ ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మందగించినట్టు, గ్రోత్ లేనట్టు. ఇన్ఫ్లేషన్ 6% దాటింది అనుకోండి, ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, కోలుకోని స్థితిలో ఉంది అని అర్థం అన్నమాట. సో 6% దాటింది అంటే భారతదేశంలో ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి దగ్గరలో ఉంది అని మీనింగ్. అంటే ఏమవుతుంది, విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయండి. ప్రజలకు వస్తువులు కొనలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ప్రజల నుంచి డిమాండ్ తగ్గిపోతూ ఉంది. సో డిమాండ్ తగ్గుతూ ఉందంటే సప్లై యొక్క అవసరం ఉండదు. సప్లై అవసరం లేనప్పుడు ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గుతాయి. సో ప్రొడక్షన్ లెవెల్స్ అనేటువంటి తగ్గినప్పుడు దాని ఇంపాక్ట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీల పైన, దేశం యొక్క జీడిపి పైన, ఈ కంపెనీలు కట్టేటువంటి ట్యాక్స్ రేటు పైన డిపెండ్ అయి ఉంటా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. అర్థమైంది కదా? సో మెయిన్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. ఇక దాని తర్వాత ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. బట్ అదంతా కూడా ఇండియన్ ఎకానమీలో చెప్తా ఉంటారు, ఇండియన్ ఎకానమీలో డిస్కస్ చేస్తారు. సో మీకు డిస్కస్ చేయమంటే నేను చెప్తా. సో రెపో రేట్ సింపుల్గా చెప్పేస్తా. రెపో రేట్ అంటే ఏం లేదు, జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ అంటాం. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అప్పు తీసుకుంటాయి. మరి అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కట్టాలి కదా. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి బ్యాంకులు కనుక అప్పు తీసుకున్నప్పుడు కట్టేటువంటి వడ్డీనే రెపో రేట్ అంటారు. సో ఆ రెపో రేట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ 6.50 ఉండాలి. సో ఏదైనా బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ అంటే లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వడ్డీ రూపంలో ఎంత కట్టాలి అంటే 6.50% కట్టాలి. దానికి రివర్స్ కొన్ని సందర్భాలలో మానిటరీ పాలసీ కమిటీ యొక్క రిపోర్ట్ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే కంప్రెషన్ పాలసీలను ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దానిలో భాగంగా ఏంటి అంటే ఈ బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అధికమైనటువంటి డబ్బులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. తీసుకున్న టైంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది. ఆ వడ్డీనే ఏమంటాము అంటే రివర్స్ రెపో రేట్ అంటాం. అర్థమైందా? సో ఆ వడ్డీనే రివర్స్ రెపో రేట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అప్పిస్తే దాన్ని రెపో రేట్ అంటాం. బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పిస్తే అప్పుడు కట్టే రేట్ని రివర్స్ రెపో రేట్ అంటాం. సో ఇది రెండింటి మధ్య వ్యత్యాసం. ఇక దాని తర్వాత బ్యాంక్ రేట్ అని ఉంటుంది. సో నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్లు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అని ఉంటుంది, ఇది కూడా ఇంట్రెస్ట్ రేట్లు, బట్ దీనిలో టైప్స్ ఉంటాయి అన్నట్టు. సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కింద షార్ట్ టర్మ్లో బ్యాంకులు లోన్ తీసుకుంటే, షార్ట్ టర్మ్ కోసం లోన్ తీసుకున్నప్పుడు ఈ ఇంట్రెస్ట్ కట్టాలి. లాంగ్ పర్పస్ లోన్ తీసుకుంటే కనుక 6.75%. సో అదే బ్యాంక్ రేట్ అంటూ ఆ ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీకు ఇండియన్ ఎకానమీలో చెప్తారు. బట్ ఈవెన్ దో ఐఎమ్ ఏ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, ఐ కెన్ డిస్కస్ ఈచ్ అండ్ every subject. I have grip on all the subjects. Whatever the subject it may be, I can discuss with you because I am a current affairs faculty. Then after that,
సో గవర్నమెంట్ పిక్స్ ఇంకొక అంశం, ఈ మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఒక అంశం న్యూస్లో ఉంది. ఏంటి అంటే నేనేమన్నా మీతో మానిటరీ పాలసీ కమిటీలో టోటల్గా 6 మెంబర్స్ ఉంటారన్నామా. సో ఆ 6 మెంబర్స్లో ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 3 ఖాళీలు ఉంటే ఆ 3 ఖాళీలను ఫిల్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి. ఓకేనా. సో ఆ 3 ఎవరు అంటే ఇక్కడ చూడవచ్చు మీరు. ఆ 3 ఎవరు అంటే రామ్ సింగ్, సౌగత భట్టాచార్య అండ్ నాగేష్ కుమార్. సో ఈ 3ని మానిటరీ పాలసీ కమిటీలోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ ప్రకారం తీసుకున్నారు. ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రికమెండేషన్ ఉంటేనే తీసుకోవాలి. సో అట్లా ఈ 3ని అయితే మానిటరీ పాలసీ కమిటీలోకి తీసుకున్నారు. సో వీళ్ళ యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది అంటే 4 ఇయర్స్ ఉంటుంది అండి. వీరి యొక్క పదవి కాలం మనం చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ అయితే వీరి యొక్క పదవి కాలం అనేటువంటిది ఉంటుంది. ఈ అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ పేర్లు చూసుకుంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఆయన ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఉంటారు. ఈయన ఉన్నారు. సో ప్రెసిడెంట్ ఎవరో చెప్తారా? ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్ ఎవరో చెప్తారా? ఆయన పేరే 25వ మనిషి అండి. ఆయన పేరే శక్తికాంత్ దాస్. ఆయన పేరే శక్తికాంత్ దాస్ అండి. శక్తికాంత్ దాస్ గారు ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా. నెక్స్ట్ మిగిలినటువంటి వారు వీళ్ళందరూ కూడా డెప్యూటీ గవర్నర్ ఉంటారు. నెక్స్ట్ 1 ఆఫీసర్ ఆఫ్ ఆర్బీఐ నామినేటెడ్ బై సెంట్రల్ బోర్డు ఉంటుంది. దాని తర్వాత ఈయన డాక్టర్ నాగేష్ కుమార్, ఈయన డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ. ఈయన ఒక మెంబర్. సో వీళ్ళందరూ కూడా మెంబర్స్. బట్ వీళ్ళ పేర్లు అయితే మనకు అంత అవసరమైతే లేదు. బట్ టర్మ్ గుర్తుపెట్టుకోండి, 4 ఇయర్స్ అని టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది ఉంటారో గుర్తుపెట్టుకోండి, 6 ఉంటారు. దాని తర్వాత అఫీషియల్గా బై డిఫాల్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన ఎక్స్ అఫీషియో ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ. నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం, ఇదే మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అన్నాం కదా. సో ఈ రిపోర్ట్లో కొన్ని అంశాలు వాళ్ళు పెట్టారండి. ఏ అంశాలు పెట్టారంటే యూపీఐ పేమెంట్స్కి సంబంధించిన అంశాలు. దాన్ని యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. క్లియర్ కదా. దాన్నే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు ఈ రిపోర్ట్లో పెట్టారు. ఏ అంశాలు అంటే గతంలో మనకి యూపీఐలోనే కొన్ని రకాలు ఉన్నాయి. చూడవచ్చు మీరు. యూపీఐ 123 పే అని ఉంటుంది. సో దానిలో గతంలో పర్ ట్రాన్సాక్షన్కి మనం 5,000 మాత్రమే చెల్లించేవాళ్ళం. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? 10,000కి పెంచారు. దాని తర్వాత యూపీఐ లైట్ అని ఉంటుంది. పేటిఎంలో మీరు చూస్తే మీకు యూపీఐ లైట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని ప్రకారం గతంలో 500 రూపీస్ పే చేసేవాళ్ళం. ఇప్పుడు దాని లిమిట్ 1,000 రూపీస్కి పెంచారు. దాని తర్వాత యూపీఐ లైట్ వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్ ద్వారా పే చేస్తే సో దాన్ని గతంలో 2,000 ఉండగా ఇప్పుడు 5,000కి పెంచారు. సో ఇది మనకి మానిటరీ పాలసీ కమిటీలో తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ది చర్యగా మనం చెప్పుకుంటాం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇది యూపీఐ అనేటువంటి ఒక వ్యవస్థ. దీన్ని యూనిఫైడ్ పేమెంట్ ఏమంటామండి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్తూ ఉంటాం. క్లియర్ కదా. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్తుంటాం. సో ఈ వ్యవస్థని మన ఇండియాలో డెవలప్ చేసింది ఎన్పిసిఐ వాళ్ళు. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండ్ కార్పొరేషన్ ఇది. సో వీరు యూపీఐ టెక్నాలజీని డెవలప్ చేశారు. సో ఇదే యూపీఐ టెక్నాలజీని భారతదేశం పూర్తిగా స్వదేశీ సాంకేతికత డెవలప్ చేసింది. ఇదే యూపీఐ టెక్నాలజీని వివిధ దేశాలు వాడుకుంటూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూపీఐ పేమెంట్స్ వాళ్ళు వాడుతూ ఉన్నారు. మాల్దీవ్స్ యూపీఐ పేమెంట్స్ని వాడుతూ ఉంది. దాని తర్వాత సింగపూర్ కూడా యూపీఐ పేమెంట్స్ వ్యవస్థని వాళ్ళ దేశంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ వ్యవస్థ భారతదేశానిదే. సో కంప్లీట్ పేటెంట్స్ భారతదేశానికి ఉంటాయి. సో యూపీఐ పేమెంట్స్ ఎవరైనా చేస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే ఇండియాకి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్టర్ కార్డ్స్ అనేటువంటి ఏ విధంగా మనం యూజ్ చేస్తామో, సో యూజ్ చేసినప్పుడు ఏ విధంగా మనం కొంత అమౌంట్ అనేటువంటిది ఈ మాస్టర్ కార్డ్ కంపెనీకి మనం పే చేస్తుంటామో,
అదే మాదిరిగా యూపీఐ సర్వీసెస్ ఈ దేశాలలో వాడితే వారు మనకి కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క సర్వీస్ ఛార్జ్ రూపంలో. సో ఇక్కడ యుఏఈ, మాల్దీవ్స్, సింగపూర్, ఇటీవల శ్రీలంక కూడా యూపీఐ వ్యవస్థను వాడుతూ ఉంది. నేపాల్ కూడా యూపీఐ వ్యవస్థని వాడుతూ ఉంది అండి. ఓకేనా. సో ఇది ఇక్కడ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2024. సో ఈ రిపోర్ట్కి సంబంధించి గతంలో కూడా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా దీనిపైన క్వశ్చన్ అడిగారు. గ్రూప్ 1లో కూడా దీనిపైన క్వశ్చన్ అడిగారు గతంలో. సో ఏ క్వశ్చన్ అడిగారంటే గతంలో అడిగినటువంటిది ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తీసుకున్న పారామీటర్స్ ఏంటి అని అడిగారండి. సో ఇక్కడ ఏమండి, ఏం మిత్రమా, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో సో దానిలో తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటో అడిగారు. అంటే పారామీటర్స్ నథింగ్ బట్ డైమెన్షన్స్. సో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారని అడిగారు. మరి ఏమేమి తీసుకున్నారో తెలుసా? ఒకటి హెల్త్ అండి. సో దేశ ప్రజల యొక్క హెల్త్, ఆరోగ్యం ఏ విధంగా ఉందో తీసుకున్నారు. దాని తర్వాత దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ, సో లిటరసీ, అక్షరాస్యత ఏ విధంగా ఉందో తీసుకున్నారు. దాని తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటాం, చూడవచ్చు మీరు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో దేశంలో ప్రజలు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, ఓకేనా. సో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంటా ఉన్నారు, వారు యొక్క బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది మిత్రమా. సో సివిల్స్లో అడిగారు, గ్రూప్ 1లో కూడా ఇదే క్వశ్చన్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి, అంశం పైన వచ్చినాయి. సో డైమెన్షన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ అంశం, సో ఈ రిపోర్ట్ అనేటువంటిది విడుదల చేశారు. ఓకే, విడుదల చేశారు. మరి ఈ రిపోర్ట్లో ప్రకారము మరి భారతదేశంలో, ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎంతమంది పేదలు ఉన్నారు చూస్తే ఎంతో తెలుసా? 23.4 కోట్ల మంది భారతదేశంలో పేదలు ఉన్నారు. ఉన్నటువంటి 142 కోట్ల జనాభాలో 23.4 కోట్ల మంది పేదలే భారతదేశంలో ఉన్నారు. క్లియర్ కదా. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక పాకిస్తాను, ఇథియోపియా వీళ్ళలో ఉన్నారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే పాకిస్తాన్ జనాభా 20 కోట్లు అండి. పాకిస్తాన్ జనాభా 20 కోట్లు, పేదలు ఎంతమంది? 9.3. సో 9.3 కోట్లు, అంటే సగానికి సగం పేదలే ఉన్నారు పాకిస్తాన్లో. ఇండియాలో పాపులేషన్ ఎంత? 142 కోట్లు, పేదలు ఎంతమంది? 23.4 కోట్లు. అంటే ఎక్కువే ఫిగర్ ఏదని చెప్పుకోవాలంటే, బట్ దీంతో కంపేర్ చేస్తే తక్కువగానే మన భారతదేశంలో పేదలు ఉన్నారు. సో ఇది ఒక అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏంటో గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. సంస్థలు అడుగుతుంటారు. సో ఈ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థలు ఏంటి అంటే, ఒకటి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండి. ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇది ఒక సంస్థ. దానితో పాటు అడిషనల్గా యుఎన్డిపి అని ఉంటుంది. దాన్ని ఏమంటామంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, యుఎన్డిపి. సో ఈ 2 సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉన్నాయి. సో వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే లైక్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేసే సంస్థలు ఏంటి? ఒక సంస్థ ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, 2 యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ 2 సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో మరి దాని తర్వాత ఇంకొక ఇండెక్స్ ఉంటుంది, దాన్ని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటాం. సో ప్రపంచ ఆకలి సూచి అంటాం. హంగర్ అంటే ఆకలి కదా, ఇండెక్స్ అంటే సూచి కదా. సో ప్రపంచ ఆకలి సూచిని విడుదల చేశారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ 2 లైన్లు
అంత ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఎట్లా క్వశ్చన్స్ అడిగారు అంటే గతంలో లైక్ అంతకుముందు లైక్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగింది. మనకి అప్రాక్సిమేట్గా 2020, 21, 22 ఆ టైంలో ఆర్ఆర్బి మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. టైప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు అడిగినటువంటి క్వశ్చన్. ఏ క్వశ్చన్ అడిగారు అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికని విడుదల చేస్తున్నటువంటి సంస్థలు ఏంటి అని చెప్పేసి అడిగారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ఎగ్జామ్ కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామే, టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామే, దానిలో అడిగినటువంటి క్వశ్చన్. సో ఫైనల్గా మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని విడుదల చేసేటువంటి సంస్థలు ఏంటి అంటే కన్సర్న్ వైల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి సంస్థలు అండి. అర్థమైందా? సో కన్సర్న్ వరల్డ్ వైడ్, అదేవిధంగా వెల్త్ హంగర్ లైఫ్ అనేటువంటి సంస్థ ఈ యొక్క నివేదికను విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఈ నివేదిక ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 105, 105 అవుట్ ఆఫ్ 127 అండి. అర్థమైంది కదా? సో భారతదేశం యొక్క ర్యాంక్ 105 అవుట్ ఆఫ్ 127. 107 దేశాలలో సంబంధించిన డేటా వాళ్ళు తీసుకుంటే దీని ప్రకారం దీంట్లో ఇండియాకి 105 వచ్చింది. మరి సో 105 వచ్చింది. సో టోటల్ స్కోర్ వచ్చేసి 27.3 టోటల్ స్కోర్ ఉంది, చూడవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ అంశం, మరి ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి అంటే డెవలప్మెంట్లో ఉన్నటువంటి దేశాలు, ఆకలి మరణాలు లేనటువంటి దేశంలో జాబితాలో టాప్లో మనకి బెలారస్ ఉంది. ఓకేనా? సో బెలారస్ ఉంది అంటే టాప్ ర్యాంక్లో, అంటే ర్యాంక్ 1 to 22లో బెలారస్ ఉంది, బొసానియా ఉంది, చిలీ ఉంది, చైనా ఉంది. సో లీస్ట్లో మనం చూసుకున్నట్లయితే అంటే లైక్ ఇక్కడ చూడవచ్చు 127 ర్యాంక్లో సొమాలియా ఉంది. సో సొమాలియా యొక్క ర్యాంక్ వచ్చి 127. దానిపైన 126 యమాన్ ఉంది, 125 చాడ్ ఉంది, 124 మడ్గాస్కర్ ఉంది అన్నమాట. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. టాప్ ప్లేస్లో బెలారస్ ఉంది, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 105, లీస్ట్ ప్లేస్లో వచ్చి సొమాలియా అనేటువంటి దేశం ఉంది. నెక్స్ట్ అంశం, టాటా ట్రస్ట్ చైర్మన్గా నోయల్ టాటాని నియమించుకున్నారు. కారణం ఏంటి అంటే మనందరూ తెలుసు, ఇటీవల రతన్ టాటా గారు మరణించడం జరిగింది. సో కారణం వయసు దాదాపు ఆయన ఏజ్ 86, 87 ఇయర్స్ ఏజ్ ఉంది. సో వయసు రీత్యా ఆయన ఇటీవల మరణించడం జరిగింది. సో మనందరికీ కూడా బాధాకరమైనటువంటి అంశమే. కారణం ఏంటి అంటే భారతదేశానికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ముందుండి భారతదేశంలో సహాయ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి రతన్ టాటా గారు. తన యొక్క ట్రస్ట్ ద్వారా, టాటా ట్రస్ట్ ద్వారా తనకు వచ్చినటువంటి సంపద ఆల్మోస్ట్ 60% ఇన్కమ్ని టాటా ట్రస్ట్ ద్వారా దేశ ప్రజల కోసం ఆయన ఖర్చు పెడతా ఉన్నారు. భారతదేశంలోనే పెద్ద పెద్ద హాస్పిటల్స్ని ఆయన నిర్మించడం జరిగింది. హాస్పిటల్స్లో పేదలకు ఉచితమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు, స్కూల్స్ పెట్టారు, చాలా చేయడం జరిగింది. సో ఆయన ఇటీవల మరణించారు. సో ఆయన ప్లేస్లో ఆ ట్రస్ట్కి చైర్మన్గా నోయల్ టాటా గారిని నియమించారు. ఈయన కూడా టాటాకి చెందినటువంటి ఫ్యామిలీ పర్సనే. సో వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తినే చైర్మన్గా నియమించారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఫోర్బ్స్కి సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు అండి. సో ప్రతి సంవత్సరము కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ఫోర్బ్స్ అనేటువంటి మ్యాగజైన్ వాళ్ళు ఒక లిస్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ లిస్ట్ ఏంటి అంటే భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంపన్నమైనటువంటి వారు ఎవరైనటువంటి ఒక నివేదికని విడుదల చేస్తూ ఉంటారు. అట్లా నివేదిక విడుదల చేయగా భారతదేశంలోనే అత్యంత సంపద కలిగినటువంటి వ్యక్తిగా ముఖేష్ అంబానీ నిలిచారు. సో ముఖేష్ అంబానీ స్టూడ్ అట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ వాల్యూ, ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో చూస్తే గౌతమ్ అదానీ, థర్డ్ ప్లేస్లో సావిత్రి జిందాల్, ఫోర్త్ శివనాడర్, దిలీప్ సింఘ్వి, రాధాకిషన్, సునీల్ మిత్తల్, కుమార్ బిర్లా, సైరస్ పూనావాలా, బజాజ్ కుటుంబం, వీళ్ళు ఇండియా మొత్తంలో టాప్ ప్లేస్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మనం చూసుకున్నట్లయితే మురళి, దివి కుటుంబం, పిపి రెడ్డి. సో తెలుగు రాష్ట్రాలు అవసరం లేదు కానీ బట్ ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? సో అది అంశం. ఒక అంశం, ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో అది ఏ దేశానికి చెందింది అన్నప్పుడు అది
ఏ దేశానికి చెందింది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందింది. ఇదొక అంశం. నెక్స్ట్ దాని తర్వాత న్యూస్లో ఉన్నటువంటి అంశాలు గ్రీన్ మునిసిపల్ బాండ్స్ అండి. ఏమంటామండి? దాన్నే గ్రీన్ మునిసిపల్ బాండ్స్ అంటాం, లేదా గ్రీన్ బాండ్స్ అని అంటాం. గ్రీన్ బాండ్స్ అని అంటాం. మరి గ్రీన్ బాండ్స్ అనేటువంటివి దేనికి సంబంధించినవి అంటే పర్యావరణాన్ని పరిరక్షించడానికి కావలసినటువంటి ప్రాజెక్టులు ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్టులకు కావలసినటువంటి ఫండింగ్ని, డబ్బులను సమకూర్చేటువంటి బాండ్స్ అండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో వివిధ బాండ్స్లను అమ్ముతుంటారు. కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ బాండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆ బాండ్ ఇష్యూ చేయడం ద్వారా డబ్బులను ఇన్వెస్టర్ల నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కలెక్ట్ చేసినటువంటి డబ్బులను వివిధ రూపాల్లో వాడుతూ ఉంటారు బిజినెస్ కోసం. సో ఇక్కడ గ్రీన్ బాండ్స్ అనేటువంటివి ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఏదైతే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ గ్రీన్ బాండ్లను ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో గ్రీన్ బాండ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్లో పర్యావరణానికి రక్షించడానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఫండ్ని కలెక్ట్ చేసేటువంటి బాండ్సే అనమాట. పేరులోనే ఉంది కదా, గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, పర్యావరణానికి సంబంధించింది. బాండ్ అంటే ఏంటి? బాండ్ అంటే ఎందుకు ఇస్తాం? డబ్బులు తీసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రామిసరీ నోట్ రాస్తామండి. ప్రామిసరీ నోట్ అనేటువంటిది ఎందుకు రాస్తాము? డబ్బులు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ రాస్తాము. ఆ ప్రామిసరీ నోట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బాండ్. సో హియర్ దిస్ బాండ్ ఈజ్ మెంట్ ఫర్ కలెక్టింగ్ ఆఫ్ మనీ ఫర్ క్లైమేట్ చేంజ్ పర్పస్, కలెక్టింగ్ ద మనీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అండి. సో ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బయోగ్యాస్ ప్లాంట్ అండి. బయోగ్యాస్ ప్లాంట్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్. సో బయోగ్యాస్ ప్లాంట్ కట్టాలన్నా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కట్టాలన్నా డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఈ యొక్క గ్రీన్ బాండ్స్ ద్వారా తీసుకుంటా ఉన్నారు. సో అట్లా ఇప్పటి వరకు డబ్బులు తీసుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గుజరాత్లో ఉన్నటువంటి వడోదర డబ్బులు తీసుకున్నారు, అహ్మదాబాద్ తీసుకున్నారు, మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్ గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంది, గజియాబాద్లో కూడా మనకి గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇదొక అంశం. సో గ్రీన్ బాండ్స్ అనేటువంటి దీనికి సంబంధించి గ్రీన్ బాండ్స్ ఆర్ మెంట్ ఫర్ కలెక్టింగ్ ఆఫ్ అమౌంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్లాంట్స్ అండి. ఇదొక అంశం. ఇంకొక పదం ఉంటుంది, సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ పదమే గ్రీన్ వాష్ అనేటువంటి పదము అండి. గ్రీన్ వాష్ మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. సో గ్రీన్ వాష్ అనేటువంటి పదము దేనికి సంబంధించింది అని ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. దేనికి సంబంధించింది అంటే ఇటీవల జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి ప్రొడక్ట్ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్తే అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో. సో ఒక ఉత్పత్తి అనేటువంటిది ఆర్గానిక్ ప్రోడక్ట్ కానప్పటికీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, అది ఆర్గానిక్ ప్రోడక్ట్ కానప్పటికీ కూడా ప్రోడక్ట్గా అమ్ముతున్నారే, ఆ కాన్సెప్టే గ్రీన్ వాష్ అనేటువంటి కాన్సెప్ట్ అండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2023లో ఇది అడగడం జరిగింది. ఓకేనా? సో ఈ పదము కూడా వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ బాండ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇదే గ్రీన్ బాండ్స్ సంబంధించి ఇట్లాంటిదే ఇంకొక బాండ్స్ ఉంటుంది, దాన్నే మసాలా బాండ్స్ అని అంటామండి. మసాలా బాండ్స్. సో ఇది కూడా డబ్బుల కోసం, ఇన్వెస్ట్మెంట్స్ కోసము యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన స్టాక్స్లో యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి స్టాక్ మార్కెట్స్ ఉంటాయా, అక్కడ ఈ మసాలా బాండ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అది కూడా ₹1 డినామినేటెడ్లో ఇష్యూ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా వచ్చినటువంటి డబ్బులను భారతదేశంలో పెట్టుబడి రూపంలో పెడతా ఉంటారు. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం, పిఎం మోడీ టు లాంచ్ హెల్త్ కవర్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అబోవ్ 70 years అండి. సో కేంద్ర ప్రభుత్వం ఇంకొక పథకాన్ని లాంచ్ చేయబోతా ఉంది అక్టోబర్ 29న. ఆ పథకం ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఇన్సూరెన్స్.
ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఎవరి కోసం? మెంట్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. వయసు కనీసం ఎంత ఉండాలో తెలుసా? 70 ఉండాలండి. సో ఎవరికైతే వయసు 70 సంవత్సరాల పైబడి ఉంటుందో వారు ఈ ఇన్సూరెన్స్ పథకము ద్వారా 5 లక్షల రూపాయల వరకు 5 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది తీసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవచ్చో తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎంపానల్ అయినటువంటి టెరిషియరీ సెకండరీ హాస్పిటల్స్లో 1 సంవత్సర కాలానికి 5 lakhs వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా మనం తీసుకోవచ్చు. ఆ పథకమే ఈ పథకం. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేటువంటి పథకము ద్వారా. అర్థమైంది కదా? సో 70 years దాటి ఉంటే ఇన్ కేస్ ఇప్పుడు ఈ స్కీమ్ ఆల్రెడీ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సేమ్ ఎవరైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్లో ఎవరైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో బీపీఎల్ ఫ్యామిలీ కింద రికార్డ్ అయి ఉన్నారో అంత్యోదయ పావర్టీ లైన్ అంటాం. ఓకేనా? సో బీపీఎల్ కంటే నిష్ట దరిద్రులు, బీపీఎల్ ఫ్యామిలీ కంటే అంటే నిష్ట దరిద్రులు సెన్స్ దరిద్ర రేఖకి అంటే బీపీఎల్ఏ పూర్ పీపుల్ బిలో పావర్టీ లైన్, వారికంటే ఇంకా తక్కువగా ఉన్నటువంటి వారు అన్నట్టు. సో వారిని మనం అంత్యోదయ క్యాడర్ అంటాం. సో దానికి వాళ్ళకి అంత్యోదయ అన్న యోజన కార్డ్స్ అని ఇస్తూ ఉంటారు. ఏఏవై కార్డ్స్. సింపుల్గా చెప్పాలంటే బీపీఎల్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డ్స్ అంటాం. ఇవి పూర్ పీపుల్కి ఇస్తారు. ఇక వాళ్ళకంటే ఇంకా పూర్ పీపుల్ ఉన్నటువంటి వారికి అంత్యోదయ అన్న యోజన కార్డ్స్, ఏఏవై కార్డ్స్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో బీపీఎల్ ఫ్యామిలీగా, ఏఏవై ఫ్యామిలీగా రికార్డ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద కార్డులను ఇష్యూ చేశారు. సో ఆ కార్డు ద్వారా వారు సంవత్సర కాలానికి 5 లక్షల రూపాయల వరకు భారతదేశంలో ఉన్నటువంటి సెకండరీ టెరిషియరీ హాస్పిటల్స్లో ఫ్రీగా ట్రీట్మెంట్ పొందొచ్చు. ఇది కాకుండా ఈ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా కానీ 70 సంవత్సరాల పైన సీనియర్ సిటిజన్స్ కనుక ఉంటే వారికి అడిషనల్గా ఈ 5 లక్షలకి ఇంకొక 5 లక్షలు కలిపి ఇన్సూరెన్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అమలు ఇస్తూ ఉంది. సో ఇదే స్కీమ్. సో దీన్నే October 29న లాంచ్ చేయబోతూ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ప్రధానంగా ఏంటి అంటే హాస్పిటల్స్ గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్స్ ఆల్రెడీ అడిగి ఉన్నారు. అంటే పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఏ హాస్పిటల్స్లో 5 lakhs వరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని అడిగి ఉన్నారు. సో ఏ హాస్పిటల్స్ అంటే సెకండరీ టెరిషియరీ హాస్పిటల్స్లో తీసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ప్రైమరీ హాస్పిటల్స్ అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఊర్లో ఉండే దవాఖానాలు ఉంటాయా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటాం. సో వాటిల్లో అయితే దీని కింద ఎలిజిబిలిటీ లేదు. బట్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, పెద్ద హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దాని కింద ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. సో తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్ ఉండేది. సో సేమ్ అదే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. నథింగ్ న్యూ అన్నట్టు. నెక్స్ట్ అంశం సర్వం ఏఐ అండి, న్యూస్లో ఉంది. సో సర్వం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. క్లియర్ కదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ వ్యవస్థని తమిళనాడుకి చెందినటువంటి 2 వ్యక్తులు, వాళ్ళ పేర్లే వివేక్ రాఘవన్ అండ్ ప్రత్యూష్ కుమార్, వీరు లాంచ్ చేశారు. ఇప్పుడు మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాట్ జీపీటీ, మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా చాట్ జీపీటీ మనకు అందిస్తుంది. సో ఈ వ్యవస్థ వచ్చేసి ఓపెన్ ఏఐ అనేటువంటి వాళ్ళదండి. ఓకేనా? సో వాళ్ళు లాంచ్ చేశారు చాట్ జీపీటీ. దాని తర్వాత ఇంకా ఫర్దర్గా మనం రీసెంట్గా న్యూస్లో ఉన్నవి చూసుకుంటే మెటా అనేటువంటిది ఉంటుంది. మెటా నథింగ్ బట్ సో ఏఐ లాంటిదే. సో ఈ మెటా ఎవరిది అంటే, ఈ మెటా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇది ఎవరిది అంటే
మార్క్ జోకర్బర్గ్ వాళ్ళది, ఫేస్బుక్ వాళ్ళదే. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు ఈ ఫేస్బుక్, వాట్సాప్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇవి మొత్తాన్ని కూడా ఒకళ్ళే కొన్నారు కదా. ఫేస్బుక్ని కానీ, వాట్సాప్ని కానీ, ఇన్స్టాగ్రామ్ని కానీ మొత్తం ఒకరే కదా. మార్క్ జోకర్బర్గ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సో వాళ్ళకి సంబంధించింది మెటా ఏఐ ఉంది అనమాట. ఇక దాని తర్వాత గూగుల్ వాళ్ళు కూడా సేమ్ చాట్‌జీపీటీ లాగానే వ్యవస్థని స్టార్ట్ చేశారు. దాని పేరు బార్డ్ అంటాం. సో ఈ బార్డ్ కాస్త ఇటీవల పేరు మార్చారు. దాన్ని జెమినీగా పిలుస్తూ ఉన్నారు. అర్థమైందా? సో గూగుల్ వాళ్ళు కూడా చాట్‌జీపీటీ లాంటిదే స్టార్ట్ చేశారు. దాని పేరు బార్డ్. వాళ్ళ పేరు మార్చి జెమినీగా మనం పిలుస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎట్లాంటివి అంటే ఈ సర్వం ఏఐ లాగా పనిచేస్తాయి అన్నట్టు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో సర్వం ఏఐ ఇట్స్ నథింగ్ బట్ న్యూ లాంగ్వేజ్ మోడల్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండి. సో ఈ సమాచారం అంతా కూడా చాట్‌జీపీటీలో మనం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి. బట్ సర్వం ఏఐలో మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 22nd షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్ అంశం ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ అండి. సో దీన్ని ఇటీవల మనకి ఈ మానస్ నేషనల్ పార్క్లో కనిపించింది. క్లియర్ కదా. సో క్వశ్చన్ ఇది, వీటిపైన క్వశ్చన్లు ఎట్లా వస్తున్నాయి అంటే ఇటీవల వార్తల్లో కనిపించిన ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ ఏ జాతీయ ఉద్యానవనంలో కనిపించింది అనొచ్చు. సో ఇట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. ఆన్సర్ ఏమవుతుంది మిత్రమా? మానస్ నేషనల్ పార్క్. మరి మానస్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే టక్కున మనం చెప్పాలి అస్సాం అని చెప్పాలి. సో మానస్ నేషనల్ పార్క్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. మరి ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అస్సాంలో నేషనల్ పార్క్స్? డెఫినెట్గా ఉంటాయి, ఎందుకంటే ఉండాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలోనే ఉంది. ఆరెంగ్ నేషనల్ పార్క్ అంటాం. ఆరెంగ్ దీన్ని గతంలో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్గా కూడా పిలిచేవాళ్ళండి. ఓకేనా. సో ఇవి కూడా మనకి అస్సాంలో ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనాలు. నెక్స్ట్ అంశం, ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఐయుసిఎన్ అంటాం. సో ఐయుసిఎన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ యూనియన్. దేనికోసం కన్జర్వేషన్. ఎవరిని? ప్రకృతిని. కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండి. మరి ఈ నేచర్లో ఏముంటాయి? ఫ్లోరా అంటే ప్లాంట్స్, నథింగ్ బట్ ఫ్లోరా అంటే ప్లాంట్స్. దాని తర్వాత ఫానా అంటే యానిమల్స్ అన్నమాట. సో ఐయుసిఎన్ అనేటువంటి వ్యవస్థని మనం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ వ్యవస్థ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అండి. సో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జంతువులను, చెట్లను, వృక్షాలను సంరక్షించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సంస్థే ఇది. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే రెడ్ డేటా అనేటువంటి ఒక పుస్తకము అండి. రెడ్ డేటా బుక్ అంటాం. మరి ఈ రెడ్ డేటా బుక్ ఏదైతే మనం చెబుతా ఉన్నామో దీనిలో ఏముంటాయో తెలుసా? ఏ జంతువులు అంతరించిపోయేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, ఏ జంతువులు అంతరించిపోయినవి, ఏ జంతువులు ప్రమాదంలో ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రెడ్ డేటా బుక్లో ఉంటుంది. మరి రెడ్ డేటా బుక్ ప్రకారము ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ అనేటువంటిది ఏ సిచ్యువేషన్లో ఉంది అంటే నియర్ థ్రెటన్డ్ సిచ్యువేషన్లో ఉంది అండి. అర్థమైందా? నియర్ థ్రెటన్డ్ అంటే అంతరించిపోవడానికి అతి చేరువలో ఉంది అని ఐయుసిఎన్ రెడ్ డేటా బుక్లో చెప్తా ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టము ఏంటి అంటే వన్యప్రాణుల
సంరక్షణ చట్టం అంటాం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. ఏ సంవత్సరంలో తీసుకొచ్చారో తెలుసా? 1972లో తీసుకొచ్చారు. సో ఈ చట్టము ద్వారా భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి జంతువులను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఈ చట్టము అనుసరించే కొన్ని ప్రాజెక్టులను కూడా భారతదేశం ప్రభుత్వము లాంచ్ చేసింది. ప్రభుత్వం ఈజ్ నథింగ్ బట్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి మంత్రిత్వ శాఖ. మరి ఈ చట్టము అనుసరించి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఒకటి ప్రాజెక్ట్ టైగర్ అండి. సో ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో అమలు చేశారు? 1973లో అమలు చేశారు. సో ప్రాజెక్ట్ టైగర్ 1973లో భారతదేశం అమలు చేశారు కదా. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి పులులను సంరక్షించటము. సో ఈ ప్రాజెక్ట్ ద్వారానే, ఈ ప్రాజెక్ట్ టైగర్ 1973 ద్వారానే భారతదేశంలో 55 పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో 55 అండి. సో ఈ రోజుకి నేటికి భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ యొక్క సంఖ్య ఎంత అన్నప్పుడు 55 ఉన్నాయి. ఓకేనా? సో 55 ఉన్నాయి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ చట్టాన్ని అనుసరించి ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేశారు అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనుసరించి ఈ యొక్క ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. దానితో పాటు మరి భారతదేశంలో పులులు మాత్రమేనా అంతరించిపోయేది? ఇంకే జంతువులు లేవా? ఉన్నాయండి. ఆ జంతువులు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే చీతా అంటాం. సో వాటిని సంరక్షించడానికి ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ లెపార్డ్, ప్రాజెక్ట్ క్రొకోడైల్. ఓకేనా? సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ప్రాజెక్టులను లాంచ్ చేసింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం, ఇండియా సెట్ టు హోస్ట్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ 2025 అండి. సో భారతదేశము మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ని, అంతర్జాతీయ ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ని నిర్వహించబోతా ఉన్నది. ఇక్కడ ఒక అంశం, ఈ స్పోర్ట్స్ అంటే ఏంటి చెప్తారా? ఈ స్పోర్ట్స్ జనరల్గా మనకు స్పోర్ట్స్ తెలుసు, లైక్ హాకీ, క్రికెట్, ఫుట్బాల్, ఇవన్నీ కూడా స్పోర్ట్స్. బట్ ఈ స్పోర్ట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆన్లైన్ గేమ్స్ అండి. అర్థమైందా? సో ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ని భారతదేశము నిర్వహించబోతా ఉన్నది 2025లో మార్చి నెలలో. బట్ ఇంకా అది ఏ సిటీలో నిర్వహించబోతా ఉన్నారనేది ఇక్కడ డిసైడ్ అవ్వలేదు. ఓకేనా? సో ఇది దేనికి సంబంధించింది? ఇండియాలో వీడియో గేమ్స్ పోటీ నిర్వహించబోతా ఉన్నారు. మనం ఆడుతూ ఉంటాం కదా, పబ్జి అని, ఫ్రీ ఫైర్ అని, అవి ఆన్లైన్లో ఆడుకోవాలి. సో ఇది కాంపిటీషను. దీనిలో ప్రపంచ దేశాల నుంచి ప్లేయర్స్ వస్తారు, ఎక్స్పర్ట్ ప్లేయర్స్ వస్తారు. వాళ్ళతో పోటీ పడితే మనకు కూడా మెడల్స్ వస్తాయి అన్నట్టు. సో ఇది మార్చి 2025లో భారతదేశంలో నిర్వహించబోతా ఉన్నారు. సిటీ ఇంకా అనౌన్స్ చేయలేదు, స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ అండి. అనౌన్స్ చేస్తే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మరి గేమ్స్ని ఎవరు నిర్వహించబోతా ఉన్నారు అంటే భారతదేశంలో స్కిల్ హబ్ ఆన్లైన్ గేమ్స్ ఫెడరేషన్ అని ఉంటుంది, స్కిల్ హబ్ ఆన్లైన్ ఫెడరేషన్ అని ఉంటుంది, స్కిల్ హబ్ ఆన్లైన్ గేమ్స్ ఫెడరేషన్ అని ఉంటుంది వాళ్ళు. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఈ స్పోర్ట్స్ ఫెడరేషన్ అని ఉంటుంది. దాంతోపాటు ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ సిరీస్ అని ఉంటుందండి. వీళ్ళందరూ కలిసి ఈ గేమ్స్ని, ఈ వీడియో గేమ్స్ని నిర్వహించబోతా ఉన్నారు అండి. క్లియర్ కదా? సో ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకొక అంశం మనం చెప్పుకోవచ్చు, గతంలో మన 2023లో జరిగినటువంటి ఒలింపిక్స్లో కూడా ఈ వీడియో గేమ్స్ ఆడేటువంటి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఒలింపిక్స్లో కూడా వీడియో గేమ్స్ ఆడేటువంటి కార్యక్రమం ఉంది. సో ఎవరైతే పబ్జి, ఫ్రీ ఫైర్, ఇవన్నీ రకరకాల గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక గొప్ప అవకాశంగా భావించండి. మీకు వీలైతే పార్టిసిపేట్ చేయండి, మీకు ఒలింపిక్ మెడల్ కూడా వస్తుంది అండి. నెక్స్ట్ అంశం, ఇంకొక గేమ్. సో ఇక్కడ భారతదేశంలోనే ఖోఖో వరల్డ్ కప్ని నిర్వహించబోతా ఉన్నారు. సో ఖోఖో తెలుసు కదా,
ఆడుతుంటాం కదా ఖోఖో, లైన్ కో రౌండ్ కో అని ఉంటాయి. సో ఆ ఖోఖోకి సంబంధించి అంతర్జాతీయ క్రీడలను మొట్టమొదటిసారిగా భారతదేశంలో నిర్వహించబోతా ఉన్నారు. ఓకేనా? సో ఎప్పుడు అంటే 13 నుంచి 19 జనవరి 2025 మధ్య నిర్వహించబోతా ఉన్నారు. నిర్వహించేటువంటి ప్లేస్ చూస్తే న్యూఢిల్లీలో నిర్వహించబోతా ఉన్నారు. దీనిలో దాదాపుగా 24 దేశాలకు చెందినటువంటి ఈ ఖోఖో క్రీడాకారులు రాబోతా ఉన్నారు. అర్థమైంది కదా? సో ఖోఖో క్రీడలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్వహించబోతా ఉన్నారు. సో ఈ ఖోఖో క్రీడ ఆవిర్భావం ఏ దేశంలో జరిగిందో తెలుసా? భారతదేశంలోనే. సో ఖోఖో యొక్క ఫౌండర్ ఎవరో తెలుసా? ఇంట్రడ్యూస్ చేసింది భారతదేశమే అనమాట. ఓకే, సో మన గేమ్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా జరగబోతా ఉన్నాయి.